కృష్ణుని యొక్క లీలా వినోదాత్మకమైనటువంటి ఆయన యొక్క రూపాన్ని ఊహించుకుంటేనే మన తనువు పులకరించిపోతుంది. సీసముకటకటి కాచనికర మురళీ ఉరుమాల ఇహిబానకము మన సదాబసో బిహారీలాల్ అని చెప్పి, బిహారీలాల్ అనేటువంటి మహానుభావుడు, ఆ కృష్ణుడు ఎప్పుడు కూడా మా మనసులో అలా నిలిచిపోయి ఉండాలయ్యా. ఎలాగ నిలిచిపోయి ఉండాలి? సీసముకుటకటి కానని కరమురళీ ఉరుమాల్. ఎప్పుడు ఆ పైనేమో తలపాగా, తరువాత ఓ చిన్న కర్ర, చేతిలోనేమో ఆ చిన్న పిలనగ్రోవి, ఇక్కడ ఓ మంచి పుష్పమాల, ఇవన్నీ వేసుకొని ఇహిబానకమోమన సదాబసో బిహారీలాల్, అలా నా మనసులో స్థిరంగా నుండిపోవయ్యా మా కన్నయ్యా అని చెప్పి పిలుస్తాడు. ఆ కృష్ణుడు రావటం పోవటం చూస్తే అది ఒక ఉత్సవం అంతే. కృష్ణుడు పొద్దున్నే ఆవుల్ని తోలుకొని పోయేవాడు, అదొక ఉత్సవం. సాయంత్రం మళ్ళా ఆవుల్ని తోలుకొని వస్తూ ఉండేవాడు, ఇది మరొక ఉత్సవం. దేఖౌరీ నందనందనావత, సూరదాస్ అంటున్నాడు, చూడండిరా అడుగు మన నందనందనుడైన మన చిన్నారి కన్నయ్య తిరిగి వస్తున్నాడురా బాబు, చూడండి. బృందావనతై ధేను బృందమై బేను అధరధరే గవత, అదుగో ఆవుల మందల మధ్యన వాటన్నిటినీ తోలుకుంటూ తిరిగి వస్తూ ఉన్నాడు. చేతిలోనేమో చక్కని మురళిని పట్టుకొని ఆ మురళిని వాయిస్తూ ఉన్నాడు. తన ఘన శ్యామ కమల దళలోచన అంగ అంగ చెవి పావత, తన ఘన శ్యామ, ఆ నల్లని రూపం కలిగినటువంటి మనవాడు, కమల దళలోచన, విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు, అంగ అంగ చెవి పావత, ఆయన ఒంటి నిండా కూడాను ప్రకాశమే. ఎక్కడ చూసినా కూడా ఒక అద్భుతమైన దివ్య కాంతి ఆ ఒంటి నిండా ఉంటుంది. ఒక్కొక్క ఆవుని పిలిచి పలకరిస్తూ ఒకదాన్ని ఏ రాణి ట్రావే అంటాట, ఏ కమలా ఇలా రా అంటాట, ఏ నందిని ఇలా రా, ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క పేరు పెట్టేసి పిలుస్తూ ఉంటే ఆ ఆవులు ఇంకెక్కడికి పోతాయి? ఈ చక్కని మాటలు వింటూ ఆ కృష్ణుడు చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. అలాగా ఇవి అన్నీ కూడాను ఆవులన్నీ చుట్టూతా ముట్టి ఉంటే గొల్ల పిల్లలందరితో కూడాను కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గంతులేసుకుంటూ తిరిగి వస్తున్నాడమ్మా మన కన్నయ్య. ఇది కదా మనం చూడవలసినటువంటి సౌభాగ్యం. ఆ గోధూళి వేళలో ఆ కృష్ణుడు ఇలా తిరిగి వస్తూ ఉంటే సూరదాస ముఖ నిరఖతహి సుఖ గోపీ ప్రేమ బఢావత, అలాంటి ఆ కృష్ణుడి యొక్క అందాన్ని చూసినటువంటి ఈ గోపికలకి అబ్బా 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 ఎంత ప్రేమ ఉప్పొంగిపోతూ ఉన్నది వాళ్ళందరి మనస్సులో కూడా.